అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజు పెంచడం చివరి వరకు భారత్కే ప్రయోజనకరంగా మారబోతోంది. కొత్త H-1B వీసా దరఖాస్తుదారులకు $1,00,000 ఫీజు విధించారు. దీంతో అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్కు మళ్లించేందుకు ఆలోచిస్తున్నారు. భారతదేశ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో యుఎస్లోని చాలా సంస్థలు తమ పనిని భారత్కు తరలించాలని చూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో సగానికి పైగా భారత్లోనే ఉన్నాయి. భారత్లో ప్రస్తుతం 1700 జీసీసీలు ఉన్నాయి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఔషధ పరిశోధన, ఫైనాన్షియల్ సర్వీసెస్, లగ్జరీ కార్ డిజైన్స్ వంటి అధునాతన రంగాల్లో పనిచేస్తున్నాయి. దీంతో యుఎస్ కంపెనీలు తన ఆఫ్షోర్ కార్యకలాపాల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్లోని జీసీసీలు ప్రపంచ నైపుణ్యం, బలమైన స్థానిక నాయకత్వాన్ని అందిస్తున్నాయి. డెలాయిట్ ఇండియా భాగస్వామి జీసీసీ పరిశ్రమ లీడర్ రోహన్ లోబో మాట్లాడుతూ, భారతదేశ జీసీసీలు యుఎస్ సంస్థల వ్యూహాత్మక మార్పులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇక యుఎస్ సంస్థలు ఇప్పటికీ తమ శ్రామిక శక్తి అవసరాలను తిరిగి అంచనా వేస్తున్నాయని, భారత్కు మారాలని యోచిస్తున్నాయని అన్నారు.